మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి మానసికంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత ఆకర్షణ శ్రద్ధ పెరుగుతాయి. కొత్త నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. స్వశక్తితో అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించడంలో మీరు మానసికంగా దృఢంగా ఉంటారు. అన్ని విధాల లాభదాయకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాల వ్యక్తుల యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది. తల్లి పెద్దల యొక్క సహకారంతో వారి ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ప్రయాణాలకు అవకాశం ఉంది. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. అది కూడా వృత్తికి సంబంధించిన విషయాల్లో, వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ప్రయాణాలు చేసే అవకాశం దానికి అవకాశం అనేది. అలాగే ముఖ్యులైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం. ఆత్మీయులైన వ్యక్తులు, అది మీ యొక్క స్నేహ సంబంధాలు కావచ్చు, లేదా మీ యొక్క భాతృవర్గం, వారితో కలిపి చర్చలు చేయడం, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, వారితో కలిపి వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వారి సహకారంతో ముందుకు వెళ్ళడం చేయడం, కృషి చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన ధనాన్ని అందుకుంటారు. ఆదాయపరంగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే మీ మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. వృత్తిపరంగా అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో సంతానవర్గం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, లేకపోతే మీ యొక్క వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కొన్ని తీసుకునే కీలక నిర్ణయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణానికి అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఘర్షణల్ని అధిగమించాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యంగా దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలతో ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయం తీసుకుంటే సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి, అంటే ఏదైనా విదేశాలకు సంబంధించిన విషయంలో ఏదైనా వీసా, పాస్పోర్ట్లు, వాటికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన ఖర్చులు, అలాగే ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం అనేది. ఆ విషయంలో మీకు తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని కూడా మీరు ఆశించిన విధానంలో వారి యొక్క సహకారాన్ని కూడా కొంతవరకు మీరు పొందడానికి అవకాశం ఉంది. కానీ ఘర్షణలకు మాత్రం దూరంగా ఉండాలంటే మీరు ఎవరి దగ్గర నుంచైనా సహకారాన్ని ఆశించి ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో విద్యాపరంగా కావచ్చు, లేకపోతే ఏ విషయంలోనైనా తండ్రికి సంబంధించిన ఆలోచనలు ఏదైనా, వారి యొక్క ఆరోగ్యం మొదలైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఘర్షణలను అధిగమించాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల మీకు అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది అధికంగా ఉంది. అనుకోని ఖర్చులు, ప్రణాళికారహితంగా ఉండే పరిస్థితులు లాంటివి రావడం బట్టి కొంత ఘర్షణ ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు పెడతారు. సమయస్ఫూర్తితో పరిస్థితుల్ని చక్కబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. శక్తితో ప్రవర్తించి అనుకున్న పనులు సాధిస్తారు. ఆ విషయంలో మీ తోబుట్టువుల యొక్క సహకారం కానీ, ఆత్మీయులైన మిత్రుల యొక్క సహకారం కానీ మీ చక్కగా లభించడం అనేది. పోటీలలో రాణిస్తారు. ఆశించిన ఫలితాల్లో విజయం సాధిస్తారు. అనుకున్న పని అనుకున్న సమయంలో సాధించడానికి శ్రమతో మీరు ముందుకు వెళ్ళి విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారికి ముఖ్యంగా సాంఘిక సంబంధాల విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన విషయంలో కావచ్చు, వ్యాపారపరమైన విషయంలో కావచ్చు, అభివృద్ధి కొరకు అధిక శాతం కృషి చేస్తారు. అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. సాంఘిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తిపరంగా నూతన స్నేహ సంబంధాలు ఏర్పడడం, ఆ స్నేహ సంబంధాలతో మీరు ఇంకా కొత్త పెట్టుబడులు పెట్టడానికి కానీ, కొత్తగా మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి కానీ ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గంతో కావచ్చు, కుటుంబ వ్యక్తులతో, ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణలకి, అభిప్రాయ భేదాలకి
తగిన విధంగా దూరంగా ఉండాలి. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి. కమ్యూనికేషన్ సమస్య రాకుండా జాగ్రత్త పడాలి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడానికి తీసుకునే నిర్ణయాలు అధికంగా ఉంటాయి. ఆ విషయంలో మీకు వారసత్వపు ఆస్తుల విషయం కావచ్చు, లేకపోతే ఇన్లాస్కి సంబంధించిన వైపు నుంచి సపోర్ట్ లాంటిది కావచ్చు మీరు కోరుకోవడం. అలాగే విద్యాపరమైన విషయాల్లో కూడా విద్యార్థులు అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి మీరు తీసుకునే నిర్ణయాలలో కూడా కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా కొన్ని పెట్టుబడులు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ నేపథ్యంలో కొత్త వ్యక్తుల్ని నమ్మి మీరు ముందుకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అస్సలు పరిచయం లేని వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు ఆత్మీయుల్ని సహకరించి వారి యొక్క సహకారంతో వారి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి ఆలోచనలలో అధిక శాతం ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలోనూ, సంతాన వర్గం కొరకు కానీ, మీ యొక్క విందు వినోదాలు, మీ యొక్క పర్సనల్ విషయాల్లో కానీ ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి ఆకస్మికంగా కనబడుతున్నాయి. అలాగే సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గము వారి యొక్క విద్య, వారి యొక్క అభివృద్ధి, వారి ఆరోగ్యం అన్ని విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యాపార విస్తరణ వరకు తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు, వ్యాపార విస్తరణ వరకు పెట్టే పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. గృహ వాహనానికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, గృహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, తల్లి పెద్దలతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మీ స్వస్థలానికి వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని చూసి రావడానికి, చక్కబెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మీ యొక్క వాక్చాతుర్యంతో సమస్యల్ని అధిగమిస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా పౌరుషం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కొన్నిసార్లు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు స్పీడ్గా తీసుకునే నిర్ణయాల వల్ల కొంత ఘర్షణలకు కూడా లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశించిన స్థాయిలో, మీరు కోరిన స్థాయిలో ఉండడం అనేది కొంత మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శాతం కష్టపడతారు. అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించే నేపథ్యంలో ఆశించిన వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేదు అన్న భావనతో కొంత ఘర్షణలకు లోనయ్యే అవకాశం ఉంది. ఉద్వేగాల్ని అధిగమించాలి. మీ యొక్క కొలీగ్స్ మీరు ఆశించిన స్థాయిలోనే సహకారాన్ని ఇస్తారు అనుకున్న విషయంలో కొంత సరిపెట్టుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి లాంటిది ఎదురవ్వచ్చు. అలాగే మీ యొక్క మిత్రులు కావచ్చు, మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, వారితో వాగ్వాదాలకు తగిన విధంగా దూరంగా ఉంటూ ఏదైనా పనిని నిర్వహించేటప్పుడు కానీ, వారి సహకారాన్ని కోరుకునేటప్పుడు కానీ తగిన విధంగా స్పందిస్తూ మీరు ఆ పనిని నిర్వహించుకుని ముందుకు వెళ్ళాలి. వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న పనులు అనుకున్న విధంగా అయ్యే అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి పెద్దల యొక్క సహకారంతో మీరు కొన్ని పనులు నిర్వర్తించుకోవడానికి చేసే కార్యక్రమంలో కొంత ఖర్చులు లాంటివి అధికంగా కనబడుతున్నాయి. అంటే ఏదైనా స్థిరాస్తులు, పెట్టుబడులు, వ్యవసాయానికి సంబంధించిన భూములు, కొత్త ల్యాండ్స్ ఇలాంటి వాటి కోసం మీరు ప్రయత్నాలు చేసినా వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకొని దాని పరంగా ముందుకు వెళ్ళాలి. వాటికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం ఉన్న సమయంగా కనబడుతుంది. ఆకస్మికమైన ప్రయాణాలకి, ముఖ్యంగా ఈ ప్రయాణాలు కూడా విదేశీ సంబంధమైన ప్రయాణాలకు కావచ్చు, అలాగే భాగస్వామితో వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి.